యాంగర్, అసలు కోపం రానివాడు, కోపం లేనివాడు అసలు ఉండడేమో. ప్రతి ఒక్కరికి కోపం వచ్చేస్తుంది. అసలు కోపంతో మర్డర్లు లేకపోతే పెద్ద పెద్ద క్రైమ్స్ కమిట్ చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత జీవితకాలం బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, మనకు తెలుసు. కోపంతో అట్లీస్ట్ వస్తువులు కింద ఎత్తేసిన వాళ్ళని మనం చూసాం. సో ఇట్లాంటి కోపం దాని యొక్క సమగ్ర స్వరూపాన్ని ఎట్లా చూడాలి అన్న కృష్ణమూర్తి ఇన్సైట్ ఈరోజు ఇంగ్లీష్లో చదివి తెలుగులో తర్జుమా చేస్తా. ఒకటి. రెండవది, ఒకవేళ ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో వీ లెర్న్ ఇంగ్లీష్ అట్ ద సేమ్ టైమ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ కృష్ణమూర్తి ఈజ్ సేయింగ్. అంటే నేర్చుకోవడం గురించి నేను ఎందుకు మాటిమాటికి అంటుందంటే, ఎక్కడ నేర్చుకోవడం అనే ప్రక్రియ మొదలవుతుందో అక్కడ వర్తమానానికి బీజం పడుతుంది. ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. కృష్ణమూర్తి అంటున్నాడు అనమాట, ఇది ఏ పుస్తకంలో ఉంది? ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. అంటే నీకు తెలిసిన దాని నుంచి నువ్వు ఫ్రీ అయిపోవాలి. సో యూ షుడ్ ఆల్వేస్ ఎంటర్ ఇన్ టు ద అన్నోన్ అనేది దాదాపు నిజమైన ఆధ్యాత్మిక గురువులు అందరి అవగాహన. సాంప్రదాయబద్ధంగా వచ్చే ఆధ్యాత్మిక గురువులు వేరు, వాళ్ళు ఇది ఎప్పుడు చెప్పరు. వాళ్ళు ఫ్రీడమ్ ఫ్రమ్ ద అన్నోన్, వాళ్ళది తెలిసిన దాంతోనే అసోసియేట్ అయి ఉంటారు. సో కృష్ణమూర్తిస్ వర్షన్: ఫియర్, ప్లెజర్, సారో, థాట్ అండ్ వైలెన్స్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. ఫస్ట్ స్టేట్మెంట్లోనే చాచి లంపకాయ కొట్టేశాడు. ఫియర్ అంటే భయం, ప్లెజర్ అంటే ఆనందం. ఎలాంటి ఆనందం? ఇంద్రియ సుఖం. సారో అంటే దుఃఖం, థాట్ అంటే ఆలోచన, అండ్ వైలెన్స్ హింస. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నవి. సో మోస్ట్ ఆఫ్ అస్ టేక్ ప్లెజర్ ఇన్ వైలెన్స్, ఇన్ డిస్లైకింగ్ సంబడి, hating a particular race or group of people, having antagonistic feelings towards others. సో దాదాపు మనందరికీ వైలెన్స్ అంటే హింసని మనం ఆస్వాదిస్తామంటున్నాడు. ట్రుత్. కొందరిని మనం ఇష్టపడం, కొందరిని తిట్టేస్తాం, కొందరిని ద్వేషిస్తాం. అట్లాగే ఒక పర్టికులర్ రంగు లేకపోతే ఒకలాగా డ్రెస్సింగ్ ఉన్నవాడిని మనం చిచిచి అబ్బెబ్బే అంటాం. సో ఇవన్నీ ఉన్నాయి. సో బట్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ ఇన్ విచ్ ఆల్ వైలెన్స్ హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్, there is a joy which is very different from the pleasure of violence with its conflicts, hatred and fears. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒకటి, చేయడం వల్ల వచ్చే జాయ్ వేరు. ఇప్పుడు ఎవడో కొట్టాడు, కొట్టిన తర్వాత నిన్ను కన్సోల్ చేసినప్పుడు నీకు ఒక ఆనందం వస్తుంది, అది కాదు. సో కృష్ణమూర్తి ఏమంటున్నాడంటే, ఎట్లాంటి మానసిక స్థితి ఉంటే గనక ఇట్లాంటి వైలెన్స్లు అన్నీ ఎండైపోయి ఒక సహజమైన ఆనందం ఆవిష్కృతమవుతుంది. అదేమిటి అంటున్నాడు. కెన్ వి గో టు ద వెరీ రూట్ ఆఫ్ వైలెన్స్ అండ్ బీ ఫ్రమ్ ఇట్? అతను ఎప్పుడు అడిగేవాడు అందరినీ పాపం. సో లెట్స్ గో ఇన్ టు టుగెదర్ అని రిక్వెస్ట్ చేసేవాడు. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ సీరియస్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే అనేవాడు. సచ్ ఎ లవ్లీ పర్సన్ కృష్ణమూర్తి. సో కెన్ వి గో టు ద వెరీ రూట్ ఆఫ్ వైలెన్స్ అండ్ బీ ఫ్రీ ఫ్రమ్ ఇట్ సర్స్ అనేవాడు. అయ్యా మనం పోదామా, మరి ఎంక్వైరీ చేద్దామా, ఇక్కడ మీరు లోకాభిరామాయణం వినడానికి వచ్చారా, నేనేమన్నా ఏమంటారు డిస్కోర్స్ ఇస్తున్నా, లేకపోతే ఇక్కడ ఏమన్నా ఒక పండితుడు మాట్లాడట్లేదు, వీఆర్ ఎంక్వైరింగ్ అనేది మాటిమాటికి చెప్పేవాడు. అదర్వైజ్ వీ షెల్ లివ్ ఎవర్ లాస్టింగ్లీ ఇన్ బ్యాటిల్ విత్ ఈచ్ అదర్. ఇఫ్ దట్ ఈస్ ద వే యూ వాంట్ టు లివ్ అండ్ అపరెంట్లీ మోస్ట్ పీపుల్ డూ, దెన్ క్యారీ ఆన్. ఇఫ్ యూ సే వెల్ ఐఎమ్ సారీ, violence can never end, then you and I have no means of communication. You have blocked yourself. But if you say there might be a different way of living, then we shall be able to communicate with each other. అంటే వైలెన్స్ ఉన్నంత కాలం, నీవు నేననే భావన ఉన్నంత కాలం కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ కాదంటున్నాడు. సో ఈ యొక్క యాంగర్ లేదా వైలెన్స్ అనే దీని రూట్ని మనం ఎంక్వైరీ చేయనంత వరకు నిజమైన కమ్యూనికేషన్ ఎప్పుడు ఏర్పడదు, ఒక మనిషితో కానీ, ఒక ఆర్ట్ ఫామ్తో కానీ, ప్రకృతితో కానీ అనేది కృష్ణమూర్తి అబ్జర్వ్. ఈవెన్ దిస్ ఈజ్ ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పినప్పుడు నాకు సమాచారంగా చెప్తా. ఎగ్జాంపుల్ పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ మొత్తం నేను ఒక అవుట్సైడర్గా చెప్పా, అందులో ఉన్న ఏ ఒక్క విషయం నాకు ఉపయోగపడలే. కృష్ణమూర్తి చదువుతున్నప్పుడు
I am resonating with Krishnamurti. This is also my understanding ఇన్ డిఫరెంట్ వే. అంటే నేను కొత్త విధంగా వేరే విధంగా అర్థం చేసుకుని ఉండవచ్చు, ఎందుకంటే మేమిద్దరం వేరే వేరే ప్రాంతాల్లో. అఫ్ కోర్స్ మీరు కూడా అర్థం చేసుకుని ఉండవచ్చు, ఎందుకంటే ఇది ఎవడి ఒక్కడే అబ్బసొత్తు కాదు, ఇది ఎనీబడి కెన్ గ్రాస్ప్ ఇట్, ద క్రక్స్ ఆఫ్ ఇట్ అట్లా. సో లెట్ us కన్సిడర్ టుగెదర్ those of us who can communicate, whether it is at all possible totally to end every form of violence in ourselves and still live in the monstrously brutal world. ఇక్కడ ఈ స్టేట్మెంట్ యొక్క సారాంశాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. కాశ్మీర్ బ్యాటిల్ నడుస్తుంది, లేకపోతే ఎక్కడో పాకిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ బార్డర్లో అంతర్యుద్ధం నడుస్తుంటుంది, లేకపోతే తాలిబాన్లో అంతర్యుద్ధం నడుస్తుంది. అట్లాగే ఒక దేశానికి మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉంది. సో ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని సమృద్ధి దేశాలు ఉన్నాయి, ఇంతమంది పవర్ఫుల్ దేశాధ్యక్షులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు. ఏదన్నా ఒక్క పని చేసి అసలు యుద్ధం అనే దాన్ని భూమి నుంచి తీసేయలేరా అని అడుగుతున్నాడు. సచ్ ఏ బ్యూటిఫుల్ ఐడియా కదా. ఐ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. సో కృష్ణమూర్తి పాయింట్ ఆఫ్ వ్యూలో అది సాధ్యం. ఎట్లా? ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఏ బ్రెత్ ఆఫ్ హేట్, జెలసీ, యాంగ్జైటీ, ఫీరింగ్. అంతే. అంటే నాలో ఈర్ష్య, ద్వేషము, అట్లాగే ఒక తహతహ భయము, ఇవి నాలో ఉండకూడదు. ఐ వాంట్ టు లివ్ కంప్లీట్లీ ఎట్ పీస్. అంటే దాన్ని పరిపూర్ణంగా ప్రశాంతతను అనుభవించాలి. విచ్ డస్ నాట్ మీన్ దట్ ఐ వాంట్ టు డై. ఐ వాంట్ టు లివ్ ఆన్ దిస్ మార్వలస్ ఎర్త్, సో ఫుల్, సో రిచ్, సో బ్యూటిఫుల్. సి, ఇప్పటి వరకున్న సాంప్రదాయ ఆధ్యాత్మికతను అన్వేషిస్తున్న వాళ్ళు ప్రపంచం మిథ్యాన్ని దాన్ని వదిలేసి ఎక్కడో హిమాలయాలకు పోయారు. నేను చెప్తున్నా ప్రపంచం ఎంత బాగుంది, ఐఫోన్ ఎంత బాగుంది, అది వాడుకుందాం, బట్ నా అన్న థాట్ తీసేద్దాం. ఇంతే. ఇది ఒక్కటి జరిగితే మిరాకిల్ జరిగినట్టే. సో కృష్ణమూర్తి అంటున్నాడు, ఈ ప్రపంచం చాలా బాగుంది, అందంగా ఉంది, చాలా రిచ్గా ఉంది, సమృద్ధిగా ఉంది. ఐ వాంట్ టు లుక్ ఎట్ those trees, flowers, rivers, meadows, women, boys and girls, and at the same time live completely at peace with myself and with the world. What can I do? సో ఒక వ్యక్తిగా ఈ స్టేట్మెంట్ యొక్క అంతరార్థం ఏంటంటే సామరస్యం ఎట్లా సాధించడం. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఇందులో అవుట్ ఆఫ్ 150 పీపుల్ అన్నా నేను చెప్పింది రెజొనేట్ చేసుకోవచ్చు. ఒక పెద్ద గొడవ జరుగుతుంది, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు అనుకుందాం, హైపోథెటికల్ ఎగ్జాంపులే. ఎంతమంది చెప్పినా వినట్లే, అంతలో పెద్ద మనిషి వచ్చి ఒక నిమిషం ఉండండి రా అంటే ఆగిపోయారు. అట్లాగే ఒక పాప ఏడుస్తుంది, ఎంతమంది బుజ్జగించినా ఏడవట్లే, వాళ్ళ అత్తమ్మనో వాళ్ళ అక్కనో వాళ్ళ అన్ననో చివరికి అమ్మనో వచ్చి ఇట్లా ముట్టుకోగానే ఏడుపాపిస్తారు. సమ్టైమ్స్ ఒక చిన్న టచ్, ఒక వ్యక్తి యొక్క సరైన మాట వల్ల సామరస్యం ఎస్టాబ్లిష్ అవుతుంది. సో కృష్ణమూర్తి గారు అటువంటి సామరస్యాన్ని ఆశిస్తున్నాడు. తన ఒక ఇండివిజువల్గా ఏం చేయొచ్చు అంటున్నాడు. సో ఇఫ్ యూ నో హౌ టు లుక్ ఎట్ వైలెన్స్ నాట్ ఓన్లీ అవుట్వర్డ్లీ ఇన్ సొసైటీ, ద వార్స్, ద రాయట్స్, ద నేషనల్ యాంటగోనిజమ్స్ అండ్ క్లాస్ కాన్ఫ్లిక్ట్స్, బట్ ఆల్సో ఇన్ అవర్ సెల్స్, దెన్ పర్హాప్స్ వీ షల్ బీ ఏబుల్ టు గో బియాండ్ ఇట్. సో యుద్ధాలు, అల్లర్లు, గొడవలు ఇవన్నీ బయట జరుగుతున్నాయి అనుకోవద్దు. ఇవన్నీ నీ ఆలోచనలుగా నీలో కూడా జరుగుతున్నాయి. సో ఈరోజు నేను ఒక వ్యక్తిని అట్లా చూశాను. ప్రపంచంలో లేని సమస్యలు క్యారీ చేసుకొని తిరుగుతున్నాడు అతను. ఏం చేస్తాం? సో కృష్ణమూర్తి ఏమంటున్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఉన్న ఈ యుద్ధాల్ని, నీలో ఉన్న ఈ ఆలోచనల అంతరాల్ని, నీలో ఉన్న హింసని, నీలో ఉన్న ద్వేషాన్ని మొదట గుర్తించి చూడు. సో హియర్ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్. ఫర్ సెంచరీస్ అపాన్ సెంచరీస్ మ్యాన్ హ్యాస్ బీన్ వైలెంట్. సో ఇక్కడ మళ్ళీ కృష్ణమూర్తి ఒక అనలిటికల్ వేలో చెప్తున్నాడు, ఇది ఒక చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఎందుకంటే మానవ జాతి మనుగడ యొక్క ఆరంభంలోనే హింస ఉంది. మనిషి బతకడానికి, సర్వైవ్ కావడానికి తను అవలంబించిన మొట్టమొదటి స్టెప్ ఏంది? హింసించడం. ఒక జంతువుని చంపడం కావచ్చు, లేకపోతే తను సర్వైవ్ అవడం కోసం ఒక ముఠా ఇంకొక ముఠా మీద దాడి చేయడం, ఒక తెగ ఇంకో తెగ మీద దాడి చేయడం, ఇవంతా హింసనే కదా. కానీ ఆ టైంలో బతకడం కోసం చేశారు. ఇప్పుడు హింస అక్కర్లే. సో రిలీజియన్స్ హ్యావ్ ట్రైడ్ టు టేమ్ హిమ్ త్రూ అవుట్ ద వరల్డ్ అండ్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ సక్సీడెడ్. సో శాంతిని ప్రబోధించే అన్ని మతాలు యుద్ధాన్ని
ప్రోత్సహించాయి. ఈనాటికి జరుగుతుంది. కళ్ళు మూసుకుని ఒక్కసారి చూడండి రకరకాల మతాలు, వాటి గ్రంథాలు. ఆ గ్రంథాలు ఏముంది ఒక్కసారి మీరు చూస్తే పిచ్చెక్కిపోతుంది మీకు. మనకు బయట కనిపించే స్పీచెస్ అంత షుగర్ కోటెడ్ డిస్కోర్సెస్ అవి. రియాలిటీ సంథింగ్ ఎల్స్ కంప్లీట్లీ. అది చదివితే తప్ప తెలియదు. సో if we are going to into the question, we must, it seems to me, be at least very serious. వచ్చాడు కృష్ణమూర్తి అంటున్నాడు, దయచేసి సీరియస్గా వినండి ప్లీజ్. కొన్నిసార్లు రిక్వెస్ట్ చేసాడు, ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ అనేవాడు. మహా అందగాడు తాత. మీకు చాలామందికి తెలుసో తెలీదు, భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ గెటప్కి ఇన్స్పిరేషన్ కృష్ణమూర్తి. ఎనివే, be at least very serious about it because it will lead us into quite a different domain. But if we want merely to play with the problem for intellectual entertainment, we shall not get very far. So నిజంగా దాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు సీరియస్గా గంభీరంగా దానిలోకి తొంగి చూడాలి. గంభీరంగా అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఒకవైపు తొంగి చూడడం. కానీ ఏదో సరదాగా పిచ్చపాటిగా మాట్లాడుకుందామంటే ఎప్పటికీ సాల్వ్ కాదు. కృష్ణమూర్తి అంటున్నాడు, యూ మే ఫీల్ దట్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ వెరీ సీరియస్ about the problem, but that as long as so many other people in the world are not serious and are not prepared to do anything about it, what is the good of your doing anything? I don't care whether they take it seriously or not. I take it seriously. That is enough. సో ఏదేమైనా గంభీరంగా సమస్య వైపు చూడాలంటున్నాడు. సో ఐఎమ్ నాట్ మై బ్రదర్స్ కీపర్. I myself as a human being feel very strongly about this question of violence and I'll see it. సో ఈ మొత్తం పారాగ్రాఫ్లో అతను ఏమంటాడంటే యూ హ్యావ్ టు బి సిన్సియర్ అనేది చెప్తాడనమాట. సో ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వైలెన్స్ అవుట్ దేర్ ఆర్ హియర్? డూ యూ వాంట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్? ఆర్ యూ క్వశ్చనింగ్ వైలెన్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ యూ? మళ్ళీ అక్కడికే వస్తున్నాడు. సరే, బయట ఉన్న వైలెన్స్ ఓకే, బట్ అంతర్గతంగా చెలరేగుతున్న వైలెన్స్ దాన్ని గుర్తిస్తున్నావా లేదా? ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అట్లీస్ట్ ఐ కెన్ టేక్ ఎ స్టాండ్. అట్లీస్ట్ 2009 నుంచి నేను ఎవరిని ద్వేషించలే, నేను ఎవరి మీద నిజంగా కోపడలే. చాలా అన్ప్లెజెంట్ థింగ్స్ జరిగాయి, బట్ నా సైడ్ నుంచి నేను ఎప్పుడు అది చేయలేదు. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ స్టాండ్ తీసుకోవాలి. యా. So if you are free of violence in yourself, the question is, how am I to live in a world full of violence? Greed, envy, brutality, will I not be destroyed? ఇక్కడ చాలా మంచి ఎంక్వైరీ. సో ఒకవేళ నువ్వు జస్ట్ ఒక సెంటియంట్ బీయింగ్ మారిపోయావు, నీలో వైలెన్స్ అట్లాంటివి ఏమి లేవు, అప్పుడు ఈ ప్రపంచంలో నువ్వు సర్వైవ్ కాగలవా? సో అట్లాంటి సమయంలో వాట్ ఈజ్ ఇట్? చాలాసార్లు జరిగింది అట్లా. అంటే ఒక ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు చంపబడుతున్నారు బాంబులేసి. జస్ట్ ఎక్కడో షూట్అవుట్ జరిగితే ఎవరో చచ్చిపోతారు. సో ఇది కొత్త ఇష్యూ కాదు, ఇట్ ఇస్ దేర్ ఆల్ అలాంగ్. సో వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వైలెన్స్ యాజ్ ఎ ఫ్యాక్ట్, నాట్ యాజ్ ఎన్ ఐడియా, యాజ్ ఎ ఫ్యాక్ట్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ మై సెల్ఫ్. సో కృష్ణమూర్తి ఒక స్టేట్మెంట్ ఉంటుంది, యు ఆర్ ద వరల్డ్ అనేది. సో ఆ స్టేట్మెంట్ అర్థమైతే ఇప్పుడు ఈ యొక్క వ్యాఖ్యానం అంతా ఒక్క నిమిషంలో అర్థమైపోతుంది. కొంత అబ్స్ట్రాక్ట్గా అనిపిస్తుంది, బికాజ్ కృష్ణమూర్తి చాలా ఇంటలెక్చువల్గా డీకోడ్ చేస్తూ వచ్చాడు. ఇది ఒక కైండ్ ఆఫ్ సోక్రటిక్ మెథడ్. సో ఏమంటున్నాడంటే వైలెన్స్ అనేది ఒక ఐడియా కాదు, ఒక ఆలోచన కాదు, ఒక రియాలిటీ. దాన్ని గుర్తిద్దాం. ఆ రియాలిటీ నీలోనూ ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వైలెన్స్లకు కారణం నేను కూడా ఒక విధంగా భాగస్వామిని. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అండ్ టు గో ఇన్ టు ద ప్రాబ్లమ్ ఐ మస్ట్ బి కంప్లీట్లీ వల్నరబుల్, ఓపెన్ టు ఇట్. ఐ మస్ట్ అంటే నువ్వు చాలా సున్నితమైన మనస్సుతో నువ్వు దానివైపు తొంగి చూడాలి. ఐ మస్ట్ ఎక్స్పోజ్ మై సెల్ఫ్ టు మై సెల్ఫ్, నాట్ నెససరీ ఎక్స్పోజ్ మై సెల్ఫ్ టు యూ, బికాజ్ యూ మే నాట్ బీ ఇంట్రెస్టెడ్. నాకు తెలిసి ఇంగ్లీష్ భాషలో ఇట్లాంటి ఫ్రేజ్ అనేది ఎవరు వాడరు. రేరెస్ట్ ఫ్రేజ్ అది. ఐ మస్ట్ ఎక్స్పోజ్ మై సెల్ఫ్ టు మై సెల్ఫ్ అంటే నాకు నేను పరిచయం చేసుకోవాలి. నా యొక్క రియాలిటీని నాకు నేనే చూపించాలి. నా యొక్క అస్తిత్వాన్ని నేనే గుర్తించాలి.
ఇక్కడ ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అనే కాంటెక్స్ట్ వస్తుంది, విట్నెసింగ్ అనే కాంటెక్స్ట్ వస్తుంది. సో ఎందుకు నిన్ను నువ్వే చూసుకోవాలంటే వేరే వాళ్ళకి నిన్ను చూసి ఓపిక లేదు అంటున్నాడు కామెడీగా. బట్ ఐ మస్ట్ బీ ఇన్ ద స్టేట్ ఆఫ్ మైండ్ దట్ డిమాండ్స్ టు సీ దిస్ థింగ్ రైట్ టు ద ఎండ్, ఎట్ నో పాయింట్ స్టాప్స్ అండ్ సేస్ ఐ విల్ గో నో ఫర్దర్. సో కృష్ణమూర్తి ఏమంటున్నాడంటే, ఈ ప్రపంచంలో వైలెన్స్ ఉంది, ఆ వైలెన్స్ నాలో కూడా ఉంది. సో ఫస్ట్ ప్రపంచంలో ఉన్న వైలెన్స్ క్లియర్ చేయాలంటే నీలో ఉన్న వైలెన్స్ని క్లియర్ చేయాలనేది ఒక సారాంశం. లాస్ట్కి అంటున్నాడు, యూ హ్యావ్ నౌ రెడ్ ఎ సిరీస్ ఆఫ్ స్టేట్మెంట్స్ బట్ యూ హ్యావ్ యూ రియల్లీ అండర్స్టూడ్. ఇది చాలా ముఖ్యం. అంటే వర్బల్గా అర్థమైనంత మాత్రాన అర్థమైనట్టు కాదు, వర్బల్గా ఒక కంక్లూషన్కి వచ్చినంత మాత్రాన అర్థమైనట్టు కాదు. అది మనం ప్రాక్టికల్గా దాన్ని చూసి దాన్ని మన నుంచి తీసివేయడం అంటే వెన్ యూ రియల్లీ విట్నెస్ ఇట్ విల్ గో. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సాధ్యం కాని డైమెన్షన్. సో యువర్ కండిషన్ మైండ్, యువర్ వే ఆఫ్ లైఫ్, ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ద సొసైటీ ఇన్ విచ్ యూ లివ్ ప్రివెంట్ యూ ఫ్రమ్ లుకింగ్ ఎట్ ఎ ఫ్యాక్ట్ అండ్ బీయింగ్ ఎంటైర్లీ ఫ్రీ ఫ్రమ్ ఇట్ ఇమ్మీడియట్లీ. You say, I will think about it. I will consider whether it is possible to be free from violence or not. I will try to be free. సో ఎవరైనా ఒక కాన్సెప్ట్ ప్రకారం అర్థం చేసుకుంటే మీరు చెప్పింది కరెక్టేనండి, తప్పకుండా ఆలోచించాలి దీని గురించి అన్నాడా, వాడు దోకా చేస్తున్నాడు. మనము నాకు సమయం దొరకగానే దీని గురించి ఆలోచిస్తా అన్నాడా, వాడికి విషయం అర్థం కాలే. ఎవరికైతే నిజంగా అది అర్థమైందో వాడు అన్ని పనులు పక్కన పెట్టి ఇమ్మీడియట్లీ హీ లుక్ ఇన్ టు హిస్ ఓన్ రియాలిటీ. అంతే. సరస్సు వయసు చేస్తా.